నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. మరి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అయితే చాలా హాట్గా జరుగుతుంది. మరి చాలా పార్టీలు పోటీలో ఉన్నాయి, కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్, బీజేపీ. మరి వీరితో పాటు చాలామంది ఇండిపెండెంట్లు కూడా పోటీ చేస్తున్నారు. మరి వీసీకే పార్టీ నుంచి తెలంగాణ శ్యామ్ గారు పోటీ చేస్తున్నారు. గతంలో మార్వాడి గో బ్యాక్ ఉద్యమంతో ఫేమస్ అయినటువంటి తెలంగాణ శ్యామ్ గారు జూబ్లీహిల్స్ బరిలో అయితే నిలబడ్డారు. మరి వారి ప్రధాన ఎజెండా ఏంటి, మరి వాళ్ళ మేనిఫెస్టో ఏంటి, మరి ఎలా పోరాటపడుతున్నారు జూబ్లీహిల్స్ వంటి రిచెస్ట్ కాన్స్టిట్యున్సీలో, మరి వాళ్ళు పోరాటం ఎలా ఇవ్వబోతున్నారు అనేది అయితే మనం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు తెలంగాణ శ్యామ్ గారు. నమస్తే అండి. నమస్తే అన్న, ఎలా ఉన్నారు? శ్యామ్ గారు మేము బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. ఓకే, మీరు మరి జూబ్లీహిల్స్ నుంచి అయితే పోటీ చేస్తున్నారు వీసీకే పార్టీ తరఫున. మరి ఎలా ఉంది ప్రజల స్పందన ఎట్లుంది? అంటే ప్రజలు విపరీతంగా ఇబ్బందులు అయితే జూబ్లీహిల్స్లో పడతా ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏవైతున్నాయో, అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మిగతా చిన్న చిన్న పార్టీలు కావచ్చు, ప్రధానంగా 3 పార్టీలు మా కోట్లే అని అడుగుతా ఉన్నాయి జూబ్లీహిల్స్ ప్రజల్ని. నేను ఒక్కటే మన ఛానల్ వేదికగా ఈ ప్రజాప్రతినిధులు కానీ, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కానీ మీకు అసలు ఎందుకు ఓట్లేయాలి జూబ్లీహిల్స్ ప్రజలు? అక్కడ నాలాల సమస్యలు అట్లనే ఉన్నాయి. సొంత ఇండ్లు ఇస్తామన్నారు, సొంత ఇండ్లు ఇవ్వలేదు. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కోడిపిల్లని అడగమ్మాయాలి, మేకని అడగట్టేయాలని చెప్పేసి కాకమ్మ కథలు చెప్పాడు. అగ్గిపిట్టె లాంటి ఇండ్లు ఇచ్చారు అని చెప్పాడు. 20 సంవత్సరాల నుంచి కిరాయికి ఉండేటువంటి గ్రామీణ ప్రాంతాన్ని వచ్చినటువంటి బిడ్డలు ఇంకా కిరాయికే బతుకుతా ఉన్నారు. అంటే గత 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ హయాంలో కూడా జూబ్లీహిల్స్లో కిరాయికి ఉండేటువంటి బిడ్డలకు ఇల్లు రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి 100 రోజుల్లోనే అన్ని హామీలు చేస్తాం, ఇప్పుడే కదా వచ్చింది, 1 సంవత్సరం టైం ఏంటి అన్నాడు. ఆ 100 రోజులు పోయినాయి, సంవత్సరం పోయింది, 2 సంవత్సరాలు లేదు. ఇంతవరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదు. మంచో చెడో పక్కన పెడితే జూబ్లీహిల్స్లో ఎందుకు వచ్చింది ఉప ఎన్నిక అంటే, ఆయన మాగంటి గోపీనాథ్ గారి అనారోగ్య కారణంతో జూబ్లీహిల్స్ ఎన్నిక వచ్చింది. ఈ పాలకులు అసలు ఎందుకు ఓట్లు అడుగుతున్నారు వీళ్ళు? ఆ సెగ్మెంట్ నుంచి జూబ్లీహిల్స్ సెగ్మెంట్కి ఎంపీ ఎవరు వస్తారండి? కిషన్ రెడ్డి గారు వస్తారు. సిగ్గుండాలి కదా కిషన్ రెడ్డికి. కేంద్రం నుంచి నిధులు తీసుకొని వచ్చి నువ్వు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి కదా. నీ నియోజకవర్గంలో భాగమే కదా. కుర్కురే ప్యాకెట్లు ఇచ్చి 2,000 రూపాయల డ్రమ్ ఓపెన్ చేసి అవి కేంద్రం నిధులా? సిగ్గుందా కిషన్ రెడ్డికి, బండి సంజయ్ గారిని అడుగుతున్నా. అక్కడ ప్రజలందరూ క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు, సర్వమత ప్రజలందరూ సామరస్యంగా బతికేటువంటి ప్లేస్లో బండి సంజయ్ అనే ఒక కేంద్ర మంత్రి ఎంతో దిగజారి మాట్లాడుతూ ఉన్నాడు. కేంద్ర మంత్రి వీధి రౌడీనా? ఇక్కడ గెలిస్తే పెద్ద పక్కన గుడిని కూల్చేసినా అంటే గుడి అంటే గెలిపియకపోతే నువ్వు గుడిని కట్టియవా? ఇటువంటి రాజకీయాలు, హిందూ ముస్లిం చేసే రాజకీయాలు. మీరు ప్రమాణం చేసినటువంటి మంత్రులు, భారత ప్రజాస్వామ్యం మీద, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తులు, సార్వభౌమత్వాన్ని కాపాడుతామని, సర్వమత ప్రజలందరినీ సమానంగా చూస్తామని ప్రమాణం చేసినటువంటి వ్యక్తులు ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటే ప్రజలు నిజంగా పసిగట్టి ఈరోజు మేము మాట్లాడుతూ ఉన్నాం. హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా అందరూ కలిసి బతకాలి, సెక్యులర్వాదం బలపడాలి, ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలి, ప్రజలందరికీ మౌలికమైనటువంటి సదుపాయాలు అందాలి, విద్య, వైద్యం మీద దృష్టి పెట్టండి అని ఇలా రాజకీయ నాయకుల్ని క్వశ్చన్ చేస్తాను. తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ నామినేషన్లు వేశారు. ఒక పక్కన సబ్బండ కులాలన్నీ వాళ్ళకు రావాల్సినటువంటి దక్కాల్సినటువంటి వాటా వాళ్ళకి దక్కలేదని భిన్న కులాల వాళ్ళు నామినేషన్ వేశారు. బీసీ రిజర్వేషన్కు అడ్డుపడ్డది ఈ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, రెడ్డి ప్రభుత్వం. దానికి వ్యతిరేకంగా ఈరోజు బీసీలందరూ నామినేషన్ వేశారు. దాంట్లో భాగంగా మా వీసీకే పార్టీ కూడా ఉత్తరాది ఆధిపత్యానికి వ్యతిరేకంగా, మార్వడి, గుజరాతీ, రాజస్థాన్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఇక్కడ చిరు వ్యాపారాలు చేసుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే చేసుకునేటువంటి 80% ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలకు ఒక చట్టబద్ధత తీసుకురావాలని, వర్తక వ్యాపార చట్టం తేవాలని మేము నామినేషన్ వేసాం. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరూ, ప్రతి అన్న, ప్రతి అక్క, వీటి రాజకీయ పార్టీలు ఏవి కూడా తెలంగాణ పార్టీలు కాదు, ఇవన్నీ మార్వడి, గుజరాతీ, రాజస్థాన్ పార్టీలు. వాళ్ళు ఇచ్చేటువంటి చిల్లర డబ్బులు తీసుకొని వాళ్ళ గులాంగిరి చేసేటువంటి పార్టీలు. మా సార్ తిరుమావలన్ గారు 2 ఎంపీలు ఉన్నారు మాకు. తమిళనాడు నుంచి 2 ఎంపీలు ఉన్నారు. చిదంబరం నుంచి తిరుమావలన్ గారు, విల్లుపురం నుంచి రవి గారు ఉన్నారు. 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఆర్ఎస్కు ఒక ఎంపీ లేడు. కాబట్టి పార్లమెంట్లో మా గొంతున్నది. నన్ను గెలిపిస్తే కనుక జూబ్లీహిల్స్ ప్లేయర్లా మీ ప్రతి సమస్యను నేను అసెంబ్లీలో గలమెప్తాను. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మొన్న వచ్చి ఏం చెప్తాడు? నవీన్ యాదవ్ని గెలిపియండి అంటాడు. ఎందుకు గెలిపించాలి నవీన్ యాదవ్ని? ఏం చేసావని గెలిపించాలి? నిరుద్యోగులు నీ మీద ఎంత కోపంతో ఉన్నారు తెలుసా రేవంత్ రెడ్డి? ఒక పక్కన అకాల వర్షాల కారణంగా రైతులు పండించుకున్నటువంటి పంట మొత్తం మొలకలు వచ్చి కొట్టుకొని పోతుంటే రైతులు మొత్తానికి వ్యతిరేకంగా త్రిపులార్లో పోయినటువంటి భూముల రైతులు, ఎవరైతే పండించినటువంటి పంట చేతికి దక్కకుండా కొట్టుకొని పోయిందో వాళ్ళందరూ రైతులు గోసపడతా ఉంటే నువ్వు వచ్చి ఇక్కడ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నావు. సిగ్గుండాలి కదా నీకు? బీఆర్ఎస్కు ఓట్లు అడగడానికి సిగ్గుండాలి కదా? 10 ఏళ్ళు అధికారాన్ని చెలాయించింది కదా ఇక్కడ. ఏ అభివృద్ధి చేయకుండా మళ్ళీ సింపతి ఏడ్చుకుంటూ తుడుచుకుంటూ ఆయన పట్ల మాకు కూడా సానిపోతుంది. ఓ మనిషి చనిపోతే ఎవరైనా సరే
అలా జరగకూడదు, ఆయన నిండు నూరేళ్ళు చల్లగా బతకాలని అనుకుంటాం. సరే, అనారోగ్యం కారణంగా చనిపోయాడు. ఆయన చావును కూడా రాజకీయంగా వాడుకుంటున్నారా వీళ్ళు? ఇది కాదు కదా రాజకీయాల్లో కావాల్సింది. కాబట్టి మాగంటి గోపీనాథ్ గారి మీద మాకు సానుభూతి ఉన్నది, వాళ్ళ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని మేము తెలియజేసాం. మంచిదే, ఆడపిల్ల అయినా బీసీ క్యాండిడేట్ అయినా ఇటువంటి మేము ఎంకరేజ్ చేస్తాం. కానీ వీళ్ళు ఉన్నటువంటి పార్టీల ప్లాట్ఫామ్ కరెక్ట్ కాదు, వీళ్ళు ఉన్నటువంటి పునాదులు కరెక్ట్ కాదు. ఇవన్నీ మార్వాడి, గుజరాత్, రాజస్థాన్ పార్టీలు. మా ప్రధాన డిమాండ్ మీరు ఇంతకుముందు అడిగినట్టు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం, సెక్యులరిజాన్ని బలపరచడం, బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా పూలే, కారల్ మార్క్స్, పెరియారు, తెలంగాణ దేనికైతే మనం తెచ్చుకున్నామో గద్దరన్న, మా భూములు మాకే అని, మా నీళ్లు మాకే అని, మా నిధులు మాకే అని 1200 మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేసి ఏ నేల కోసం అయితే ప్రాణత్యాగాలు చేసారో వాళ్ళ ఆశయాల కోసం పనిచేసేటువంటిది మా పార్టీ. ముఖ్యంగా దక్షిణాది హక్కుల కోసం ఇక్కడ సుప్రీంకోర్టు బెంచ్ ఒకటి హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని, సౌత్ బడ్జెట్ని సౌత్కే కేటాయించాలని, సౌత్ మీద ఉత్తరాది ఆధిపత్యం ఉండకూడదని, మన భాషని, మన యాషని, మన సంస్కృతి, మన సాంప్రదాయాలని కాపాడుకోవాలనే అటువంటి ఉద్దేశంతో జూబ్లీహిల్స్ బరిలో నేను దిగాను. జూబ్లీహిల్స్ ప్రజలారా, మీరందరూ నాకు ఓటేసి గెలిపించినట్టయితే కనుక మీ ప్రతి సమస్య పైన నేను ఈ తెలంగాణ అసెంబ్లీలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గలమెత్తేటువంటి అవకాశం నాకు కల్పిస్తే కనుక మీ ప్రతి సమస్యకు పరిష్కారం దొరికింది. ఓకే, ఇప్పుడు మామూలుగా అసెంబ్లీ ఎన్నికలు అంటే, పార్లమెంట్ ఎన్నికలు అంటే బాగా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం అయిపోయింది. మీరు ఆ ఖర్చుని ఎట్లా ఎదుర్కోగలుగుతారు ఏంటో? ఖర్చులు మీరన్నట్టు ఖర్చులు దేనికి కావాలి? భోజనం చేయడానికి కావాలి. ఖర్చులు దేనికి కావాలి? కరపత్రం కొట్టించుకోవడానికి కావాలి. ఖర్చులు దేనికి కావాలి? జెండాలు కండవాళ్ళకి కావాలి. ఖర్చులు దేనికి కావాలి? పెట్రోల్ పోసుకోవడానికి కావాలి. ఓట్లను కొనడానికి ఖర్చులు కొనడానికి డబ్బులు పెట్టేటువంటి వ్యక్తులు వాళ్ళు. మేము అలా కాదు, మేము భిక్షాటన చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? ఒక ఓటు ఇవ్వండి, ఒక నోటు ఇవ్వండి. కాంశీరామ్ గారి సిద్ధాంతం, మీకు నోటు దేవు, ఒక ఓటు దేవు. మీ ఇంటికి వస్తాం, ఇన్ని మంచినీళ్ళు పోయండి, మీ ఇంటి కోసం ఒక పూట బో పెట్టండి, మీ సమస్యలు ప్రతిదీ అడిగి తెలుసుకొని పాలకుల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కారం అంతవరకు మేము కొట్లాడతాం అని వాళ్ళకి మేము భరోసాని ఇస్తూ ఉన్నాం. వాళ్ళ దగ్గర నుంచే డబ్బులు తీసుకొని వాళ్ళ కోసం మేము రాజకీయం చేస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో పైసలు పంచడం, మందు పంచడం అనేటువంటి సంస్కృతి మంచిది కాదు. అటువంటి సంస్కృతి పోయి మెరుగైనటువంటి రాజకీయాలు బలపడాలి అనేటువంటి ఉద్దేశంతో మేము వేసాం. మీరు అన్నట్టు మా దగ్గర అంగు ఆర్భాటాలు, వేల రూపాయల డబ్బులు, మందులు పంచేటువంటి స్తోమత మాకు లేదు. మేము నిజాయితీ పరులం, ఎప్పటి నుంచో సామాజిక ఉద్యమాలలో ఉన్నాం. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసం మేము పనిచేస్తూ ఉన్నాం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను, నేను సామాజిక ఉద్యమంలో పాల్గొన్నాను. మార్వాడి, గుజరాత్, రాజస్థాన్లో దోపిడీకి వ్యతిరేకంగా కొట్లాడుతూ ఉన్నాను. మా టీం సభ్యులందరూ అక్కడ ఉన్నటువంటి మా సార్ నుంచి మొదలు పెడితే ప్రవీణ్ గారు ఉద్యోగం చేసుకుంటారు, ఈయన ఉద్యోగం చేసుకుంటారు, మా తమ్ముడు ఉద్యోగం చేసుకుంటారు, మా రమేష్ గారు, మేమందరం బాధ్యతగా ఉద్యోగం చేసుకుంటూ ప్రజల కోసం ఒక పర్టికులర్ టైంని కేటాయించి వాళ్ళ కోసం సేవ చేసేటువంటి వాళ్ళం. కాబట్టి మాకు డబ్బులతో అవసరం లేదు. ప్రజల దగ్గరికి ఇంటింటికి కరపత్రాన్ని తీసుకొని వెళ్తా ఉన్నాం, వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుంటా ఉన్నాం. వాళ్ళ సమస్యలు ఏవైతున్నాయో వాటిని మేము పరిష్కరిస్తాం, మాకు ఓటే అని చెప్తా ఉన్నాం. ఇంకా డబ్బులు ఎందుకు మాకు? ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అంటున్నారు కదా, మరి ఆ ఉద్యమం ఇంకా కంటిన్యూ అవుతుందా? మధ్యలో ఇదెందుకో నిన్న కొంచెం బ్యాక్ అయినట్టు అనిపిస్తుంది కదా. 100% అంటే రకరకాల. ఇప్పుడు తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ ఉద్యమాన్ని బలపరిచినటువంటి అనేక ప్రజా సంఘాలు, అవి మొబైల్ షాపు సంఘాలు కావచ్చు, కుల వృత్తులు చేసుకునేటువంటి వైశ్యులు కావచ్చు, స్వర్ణకారులు కావచ్చు, చేనేత కార్మికులు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, సబ్బండ కులాల వాళ్ళందరూ కూడా మా కుల వృత్తులు ధ్వంసమైనాయి. మా చిన్న చిన్న వ్యాపారులు, మొబైల్ షాపులు, పౌచులు, కిరాణం కొట్టు, చిరు వ్యాపారాలు చేసుకునేటువంటి వ్యక్తులు, గోల్డ్ స్మిత్తులు, వీళ్ళందరూ భావం ఒకటే కానీ వేరే వేరే పార్టీలలో ఉన్నారు. బీజేపీలో ఉన్నాయన ఈ ఉద్యమం కరెక్టే అంటున్నాడు, కాంగ్రెస్లో ఉన్నాయన ఈ ఉద్యమం కరెక్టే అంటున్నాడు, కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాయన ఈ ఉద్యమం కరెక్టే అంటున్నాడు, బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఆయన ఈ ఉద్యమం కరెక్టే అంటున్నాడు. అంటే పార్టీలో ఉండుకుంటూ కూడా ఈ ఉద్యమాన్ని బలపరిచేటువంటి కుల సంఘాలు ఉన్నాయి, పర్సనల్గా మనుషులు కూడా ఉన్నారు. కాబట్టి మేమందరం ఒక జేఏసీగా ఏర్పడబోతా ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఒక జేఏసీని కూడా ఏర్పాటు చేశాము. సడన్గా ఉప ఎన్నిక వచ్చింది కదా, దాంట్లో భాగంగా కొంత బిజీగా ఉన్నాం. ఒక జేఏసీగా ఏర్పడి 100% ఈ మార్వాడి గో బ్యాక్ ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తాం. అందుచేత పెండింగ్ పడ్డది తప్ప మేము జిల్లాల వారీగా కమిటీలు వేసుకొని గ్రామానికి వెళ్ళి ఈ మార్వాడి గో బ్యాక్ ఉద్యమాన్ని చేస్తాము. 80%, 80% మా స్థానిక బిడ్డలకి ఆ మార్వాడి కంపెనీలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, వర్తక వ్యాపార చట్టం ఒకటి తేవాలని, దానికోసం పెద్ద ఎత్తున ఫైట్ చేయబోతున్నాం మేము. అది తెలంగాణ శ్యామ్ గారు చెప్తున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ధన ప్రభావం కాదు, క్యాండిడేట్ని చూసి ఓటేయండి, నన్ను గెలిపిస్తే నిజమైన అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తా అని చెప్తున్నారు తెలంగాణ శ్యామ్ గారు. ఓకే, తెలంగాణ శ్యామ్ గారు, మీ పోరాటానికి అయితే జిందగీ మీడియా థ్యాంక్ యూ. మన జిందగీ మీడియా
ప్రేక్షకులందరికీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలారా మన జిందగీ మీడియా ఛానల్ వేదికగా మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, ఏ నాయకుడు కూడా కరపత్రం మీద ఫోన్ నెంబర్ రాసినటువంటి దాఖలాలు లేవు. మీ ప్రతి గోడకు నేను స్టిక్కర్ అంటించాను, కరపత్రం ఉంది. నా ఫోన్ నెంబర్ 9000806754. నా పేరు తెలంగాణ శ్యామ్ అలియాస్ పగిడిపల్లి శ్యామ్సన్. ఎప్పటి నుంచో సామాజిక ఉద్యమాల్లో ఉన్నటువంటి వ్యక్తిని. మీరు ఎనీ టైం ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు, మీకు అందుబాటులో ఉంటాను. కాబట్టి ఒక్కసారి మీ ఒక్కసారి ప్రజాసేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని మాలాంటి యువకులకు ఇవ్వండి. మార్పు కోరుకోండి. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మద్యాన్ని విచ్చలవిడిగా పంచి, డబ్బుల్ని విచ్చలవిడిగా పంచి ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. కాబట్టి మిత్రులారా, మీరందరూ పసిగట్టి నాకు ఓటేయండి. ఒక నోటు కూడా ఇవ్వండి. వీలైతే మీరు మాకు ఆర్థిక సహాయాన్ని కూడా చేసినట్టయితే కనుక ఎంతో కొండంత అండనిచ్చిన వాళ్ళు అవుతారని మన జిందగీ మీడియా ఛానల్ వేదికగా చెప్తా ఉన్నాను. జిందగీ మీడియా ప్రేక్షకులందరికీ వీళ్ళ ఛానల్ సభ్యులకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.